కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. Welcome to all in Jesus' name. I am very thankful to God given this great opportunity to share this word of God before you happily. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినుచున్నందుకు దేవుని తరఫున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీ వాక్యాన్ని వివరించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా ప్రభువా, నీ ప్రియ బిడ్డలు ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచుండగా నా తండ్రి, మీ ఆశీర్వాదములు మీ బిడ్డలపై కుమ్మరించండి నాయన. ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే నా ప్రభువా, వారిని ఈ క్షణమే ముట్టి వారిని స్వస్థపరచండి నా ప్రభువా. సాతాను శోధనలు కుటుంబంలో గలిబిలి చేయకుండా మీ పరిశుద్ధాత్మ శక్తి ఎల్లప్పుడూ మీ ప్రియ బిడ్డలపై ఉంచమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో కాలంగా మీరు వింటున్నారు. ఉద్యోగ కూటాలకి మీరు హాజరవుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎంతవరకు మన హృదయంలో ఉంచుకుంటున్నాం? దేవుని యొక్క వాక్యానికి ఎంత విలువనిస్తున్నాం? దేవునిలో ఎదుగుతూ ఉండేటువంటి మనకు ఇన్ని రకాలైనటువంటి వేదనలు, శోధనలు మన కుటుంబంలో అలుముకుంటున్నాయి అనేటువంటి వేదన చేత చాలామంది బాధపడుతూ తమ హృదయాల్లో చింతన కలిగినటువంటి స్వభావం ఉంటూ ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్యం మనం శ్రద్ధగా చూసినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 6వ వచనములో ఈ విధంగా మనతో చెప్తున్నారు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి తప్పిదాలను మనం చేస్తూ ఉంటాం. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి క్రియలు మనలో ఉంటున్నాయి. ఎంత దైవభక్తులైనప్పటికీ, ఎంత దేవునిని తెలుసుకునేటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా కొన్ని పొరపాట్లు ఈ లోకంలో చేస్తూ ఉంటాం. అయితే ఈ పొరపాట్లని సరిదిద్దుకోవడానికి దేవుడు మనకు అనేక రకాలైనటువంటి అవకాశాలు మనకి ఇస్తూ ఉన్నారు. ఏ విధంగానంటేనంటే, వ్యాధితో అయితేనేమి, వేదనలతోటైతేమి, శోధనలతోటైతేమి, ఏదో రకమైనటువంటి బాధని కలుగ చేసి ఆయన వైపు తిప్పుకోవడానికి దేవుడు ఈ అవకాశాలను ఇస్తూ ఉంటారు. అందుకేం చెప్తున్నారంటే, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ఇప్పటిదాకా ఆరోగ్యంగానే ఉన్నాడు, ఇప్పటి వరకు మంచితనంగానే ఉన్నారు, ఇప్పటి వరకు మంచి పనులు చేస్తూ వచ్చారు. అయితే నిన్నటి నుంచేనయ్యా పాపం ఈ విధమైనటువంటి అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు అతను, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను అనేటువంటి వార్తలు మనం వింటూ ఉంటాం. అయితే ఏ క్షణంలో మనుష్యునికి ఏ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కలుగుతాయో ఎవరు కూడా చెప్పలేరు. ఇదంతా కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికే తెలుసు. అందుకని ఇది ఎందుకు వచ్చిందయ్యా ఈ వ్యాధి, అయితే ఈ కష్టం నాకు ఎందుకు వచ్చిందయ్యా అని మనం సతమతమైపోతూ ఉంటాం.
అందుకని దేవుడు ఇక్కడ మన సమాధానం చెప్తున్నారు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము, ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. దేవునికి స్తోత్రం. చూసారా, ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి. అయితే నీకు ఒక శిక్ష కలిగిందని అంటే, ఒక అవమానం జరిగిందని అంటే, నువ్వు తట్టుకోలేనటువంటి బాధ నిన్ను పీడిస్తూ ఉన్నది అని అంటే, అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావు అని అంటే, అది ఒక రకమైనటువంటి బాధ, ఒక రకమైనటువంటి శిక్ష. నీలో నుంచి తీసుకోలేనటువంటి వేదన. అటువంటి వేదనలో ఉన్నప్పుడు నీవు విసుకవద్దు, దేవునిని నీవు తృణీకరించవద్దు. అయితే మటుకు ఏం చెప్తున్నారంటే, దేవుడు తాను స్వీకరించి ప్రతి కుమారుని కూడా దండించును. ఒక శిక్ష కలిగిందని అంటే, ఒక వేదన నిన్ను అలుముకుంది అని అంటే, దేవుడు దాని ద్వారా నిన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి అర్థం నువ్వు తెలుసుకోవాలి. ఆ ధైర్యాన్ని నీవు కలిగి ఉండాలి. అదే ఈ వాక్యం యొక్క అర్థము. తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. ఆయన స్వీకరిస్తున్నాడు నిన్ను. ఈ వ్యాధి ద్వారా నిన్ను స్వీకరిస్తున్నాడు, ఈ కష్టం ద్వారా నిన్ను ఆయన స్వీకరిస్తున్నాడు అనేటువంటి సంగతిని నీవు తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ వేదన వచ్చిందని, ఈ శోధన వచ్చిందని ప్రభువుని విడిచిపెట్టకూడదు అని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో నీవు దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వ్యక్తివై ఉండాలి. వేదన వచ్చినా, శోధన వచ్చినా, భయంకరమైనటువంటి పరిస్థితులు, సాతాను శోధనలు నిన్ను వెంటాడినా కూడా ఇదంతా నీ చిత్తమే ప్రభువా అని దేవునికి విడిచిపెట్టినట్లయితే ఆయన నిన్ను సమస్త విధములైనటువంటి కీడు నుంచి ఆయన తప్పించగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శిక్షనే మీరు పొందుటకై మీరు సహించుచున్నారు. దేవునిలో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏమనుకోవాలంటే, దేవుడు ఇది నా మేలు కొరకే చేసినటువంటి పని. అనారోగ్య పరిస్థితి అయినా, నీవు ఊహించలేనటువంటి పరిస్థితులు ఏమైనా నువ్వు ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు ఇది నా మేలు కొరకే జరిగింది అనేటువంటి సత్యాన్ని నీవు తెలుసుకోవాలి. అనేటువంటి మంచి మనసు నీలో బయలుదేరాలి. అదే దేవుడు చెప్పేటువంటి మాట. దేవునిలో నీవు బహుధైర్యము కలిగి ఉండాలి. దేవుడు కుమారునిగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? ఈ లోకంలో మనం నివసిస్తున్నప్పుడు మనం ఎన్నో తప్పిదాలు చేస్తూ ఉంటాం. ముందు చెప్పుకున్నాం కదా, ఒక కుటుంబంలో ఉండేటువంటి తల్లిదండ్రులు కుమారుడు ఏ విధమైనటువంటి తప్పిదాలు చేస్తున్నారో వాటిని జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి బాధ్యత వారికి ఉంటుంది. అటువంటి తప్పిదాలు చేసినప్పుడు తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డలను గద్దించేటువంటి అవకాశం వారికి ఉంటుంది. గద్దించేటువంటి స్వభావం కలిగి వారికి గొప్ప బాధ్యత కుమారులు కుమార్తెల పట్ల ఉంటుంది. అలా గద్దింపకపోతే వారికి పుట్టినటువంటి పిల్లలు సరైనటువంటి మార్గంలో ఉండరు, మసులుకోరు. అదే రీతిగా దేవుని పిల్లలమైనటువంటి మనము అనేక రకాలైనటువంటి తప్పిదాలు చేసినప్పుడు దేవుడు కూడా మనలను చూసి ఆయన గద్దిస్తూ ఉంటారనంటే ఇలాంటి వేదనలతోటో, ఇటువంటి శోధనలతోటో, ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులతోటో, ఏదో రకమైనటువంటి పరిస్థితుల్లో ఆయన వైపు త్రిప్పుకోవడానికి దేవుడు చూస్తూ ఉంటారు. ఎందుకనంటే నీవు ఆయనకు కావాలి గనుక ఆయన మిక్కటమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నారు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరగాలని. అంతేకాదు ప్రియులారా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవునికి స్తోత్రం. చూసారా ఎంత చక్కని మాట. తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించిన రీతిగా. పిల్లల పట్ల అనేక రకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయని మనకు తెలుసు. ఈ లోకంలో
తల్లిదండ్రులకు పిల్లల పట్ల అనేక రకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి. వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని, అందరికంటే గొప్పవానిగా చేయాలని, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దాలని బిడ్డల పట్ల తల్లిదండ్రులకు అనేక రకాలైనటువంటి ఆశలు ఉంటాయి. ఈ ఆశలన్నీ నెరవేర్చాలని అంటే ఈ బిడ్డలను సరైనటువంటి పద్ధతిలో పెంచవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులకి కలుగుతుంది. అందుకని వారు తప్పిదాలు చేసినప్పుడు మంచి తల్లిదండ్రులైతే వారిని శిక్షిస్తూ ఉంటారు, గద్దిస్తూ ఉంటారు. ఆ రీతిగానే తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించును రీతిగా ఈ లోకములో తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల పట్ల ఏ విధమైనటువంటి మంచి బాధ్యతలు కలిగి ఉంటారో ఆ విధముగానే యెహోవా తాను ప్రేమించు వారందరినీ గద్దించును. మనల్ని గద్దిస్తున్నారంటే, మనల్ని శిక్షిస్తూ ఉన్నారని అంటే దేవుడు ఆటోమేటిక్గా నీ యందు ప్రేమ కలిగినటువంటి స్వభావము ఉందని నీవు తెలుసుకోవాలి. నీవు ఆధారపడవలసినటువంటి పని లేదు. ప్రభునందు ప్రియులారా, ఇది మీరు జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయమై ఉన్నది. యోబు గ్రంథంలో ఇంకొక చక్కని మాట చెప్తున్నారు. 5వ అధ్యాయం 17వ వచనంలో, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. చూసారా, యు ఆర్ బ్లెస్డ్ మ్యాన్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే నిన్ను గద్దించేటువంటి దేవుడు గొప్పవాడు. అటువంటి శ్రద్ధ నీ పట్ల ఆయన తీసుకుంటున్నారు. నా బిడ్డ ప్రక్క త్రోవకు వెళ్ళి చెడిపోతుందేమో, నా మార్గాన్ని విడిచిపెట్టి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారేమో అనేటువంటి తపన చేత, అనేటువంటి వేదన చేత దేవుడు నీ పట్ల శ్రద్ధ చూపించి కంటికి రెప్పలాగా కాపాడేటువంటి దేవుడు నీకు ఉన్నాడనేటువంటి సంగతి నీవు మర్చిపోకూడదు. నిన్ను గద్దించినప్పుడు నీవు విసుకకుము, నీవు చాలా ధన్యుడవు. దేవుడు గద్దించేటువంటి మనుషుడు చాలా ధన్యుడు. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లోంచి, చెడ్డ పరిస్థితుల్లో నుంచి మంచి ప్రవర్తనలో నీవు ఉండాలనే దేవుడు నిన్ను ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో గద్దిస్తూ ఉన్నాడు. అటువంటి గద్దించినప్పుడు నీవు విసుకకుము, నీవు చాలా ధన్యుడు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరగాలి. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. దేవునికి స్తోత్రం. చూసారా, సర్వశక్తుడగు దేవుని శిక్షను నీవు తృణీకరింపము. దేవుడే నీకు ఆ శిక్షను పంపించారు, దేవుడే నీకు ఆ వ్యాధిని పంపించారు. ఎందుకని? నీవు మార్పు చెందాలని. నిన్ను కష్టపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుచేతనంటే నీవు ఆయనలోకి రావాలని, దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరించాలని, నీవు మారు మనసు పొందాలని, బాప్తిస్మం తీసుకోవాలని, ఆయన పట్ల మంచి జీవితము కలిగి ఉండాలని దేవుడు ఈ రకమైనటువంటి శిక్షణ నీకు పంపించారు. ఆ సత్యాన్ని నీవు ఎప్పటికీ కూడా మరచిపోవలదు. ఎందుకు? ఎంతో కాలంగా నేను ఈ బాధల్లో ఉంటున్నాను, ఎంతో కాలంగా ఈ అప్పులు బాధల్లో నుంచి తీరుకోలేకుండా ఉంటున్నాను, ఎంతో కాలంగా ఈ మ్యారేజెస్లో నేను ముందంజ వేయలేకపోతున్నాను, ఏ విధమైనటువంటి పరిస్థితులు నాకు అనుకూలించటం లేదు అనేటువంటి వేదన, తపన నీలో కలిగి ఉండొచ్చు. ప్రభునందు ప్రియులారా, ఇది ఎంతవరకు ఎందుకు జరుగుతుందో అనేటువంటి సత్యాన్ని దేవుని పట్ల ఒకసారి నువ్వు ఆలోచించవలసినటువంటి బాధ్యత నీకు ఉన్నదే. ఈ వాక్యం ద్వారా చూసినట్లయితే నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. అసలు ఈ సమస్య నీకు ఎందుకు వచ్చిందో ప్రభువారిని స్వీకరించడానికే వచ్చిందనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరిగి ఆయనలో నీవు నిజమైనటువంటి మారు మనసు పొందవలసిందిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన గాయపరిచి గాయములను కొట్టును. అంతేకాదు, ఆయన గాయము చేసి గాయములు కట్టేటువంటి దేవుడు. ఆ గాయం ఎందుకు చేస్తున్నారు ఆయనంటే నీ మేలు కొరకే. నీవు దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించటం కొరకే నీకు ఆ గాయాన్ని పెట్టారు.
నీకు ఆ ముళ్ళు ఎందుకు పెట్టారో నీకు తెలియటం లేదు. ఎందుకు పెట్టారా అంటే నీలో ఇంకా చాలా చెడ్డ తలంపులు కలిగినటువంటి లక్షణాలు ఎన్నో నీలో ఉన్నాయి. అది నీకు తెలుసు, ప్రభు వారికి తెలుసు. ఇటువంటి చెడ్డ లక్షణాలని నీలో నుండి తీసివేసుకోమని ప్రతి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నారో అయినా నీ బుద్ధి మార్చుకోవటం లేదు. బుద్ధి మార్చుకున్నానని నీవు అనుకుంటున్నావే తప్ప దేవునిలో ఏమాత్రము కూడా నీవు సరైనటువంటి పద్ధతిలో కనపడటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నివసిస్తున్నటువంటి నీవు దేవుని పట్ల తగ్గింపు కలిగినటువంటి పరిస్థితిలో ప్రతి విషయంలోనూ కూడా నీవు మసలుకోవాలి. దేవుడు నీతో మాట్లాడుతుండేటువంటి మాటలు. ప్రభునందు ప్రియులారా, ఆయన గాయపరిచి గాయములు కట్టువాడు ఆయనే. ఒకవేళ నీకు వేదన వచ్చినా శోధన వచ్చినా ఆ వేదనలను తొలగించేటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడు నీ మధ్య ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు మర్చిపోకూడదు. అయితే ఈ వాక్యానికి విలువిచ్చినటువంటి నీవు దేవునిలో సంపూర్ణమైనటువంటి మారు మనసు నీవు కలిగి ఉండాలి. ఇటువంటి మారు మనసు నీలో లేనంత వరకు కూడా నీ ముళ్ళు ముళ్ళులాగే ఉంటుంది. నీ ముళ్ళును తీసేటువంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు. నీ వేదనను తొలగించేటువంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు. ఎప్పుడు నీకు ఈ వేదన పోతుందయా, ఎప్పుడు నీలో నుండి ఈ ముళ్ళు పోతుందయా అంటే నిజమైనటువంటి మారు మనసు నీలో కలిగినప్పుడు దేవుడు ఈ ముళ్ళును తీసివేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి సంగతులను నీవు ఎన్నో తెలుసుకోవలసినటువంటి బాధ్యత నీకున్నది. అయితే నేను మారు మనసు పొందాను, రక్షణ పొందాను, రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాను అని నీలో నీవు ఆనందపడిపోతున్నావు అంతే తప్ప నీ బుద్ధి మారనంతసేపు కూడా ఎన్ని ద్రాక్షారసం తీసుకున్నా, ఎంత మారు మనసు పొందినా నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. ఆయన గాయము చేసి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతిలో నిన్ను స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో నీవున్నా, బాధపడినటువంటి పరిస్థితుల్లో ఉన్నా, వ్యాధి నిన్ను కృంగదీసేటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన చేతిలో నిన్ను స్వస్థపరచును. దేవుడిచ్చేటువంటి రివార్డ్, దేవుడిచ్చేటువంటి బహుమానము, మెట్టుగా ఆ వ్యాధి నుంచి నిన్ను విడుదల చేసేటువంటి శక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికే ఉన్నది. అది ఆయన ఇచ్చేటువంటి బహుమానము. ఎప్పుడయ్యానంటే ఆయనలో నువ్వు మంచిగా ఎదుగుదల కలిగినటువంటి జీవితం నీకు కనబడుతుందో, ఎంత మారు మనసు కలిగినటువంటి పరిస్థితి నీలో ఉన్నదో ఇవన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన కొరకే నీవు చేయాలి తప్ప ప్రజల కొరకు నువ్వు చేయవలసినటువంటి పని నీకేమి లేదు. ప్రజల యొక్క మెప్పు కలిగి జీవించాలనేటువంటి ఆ స్వభావము నీలో నుండి తీసివేసుకున్నట్లయితే ప్రభువారు ఆయన సొంత రక్షకునిగా అంగీకరించటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 94 verse 12. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. చూసారా, నీ ధర్మశాస్త్రములో ఉండేటువంటి మాటలు, ఈ బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలు నీవు చెవిని పెట్టినట్లయితే, అవి మనసును పెట్టుకున్నట్లయితే నువ్వెంతో ధన్యుడు. ఆ మాటలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో నీవు విన్నట్లయితే, వాటి ప్రకారముగా జీవించగలిగినటువంటి శక్తి నీలో ఉన్నట్లయితే నీవు ధన్యుడువు. నీవు వినుమట్టుకే వింటున్నావే తప్ప వాటిని నువ్వేం చేస్తున్నావు? పెడ చెవును పెట్టేస్తున్నావు. మరలా మందిరానికి వెళ్ళిపోతున్నావు. ఏదో నేను వింటున్నాను అని అనుకుంటున్నావు. నీకు నువ్వే గొప్పవాడిగా నీవు అనుకుంటున్నావు. ఇతరులని నీవు లక్ష్య పెట్టేటువంటి పరిస్థితి నీలో కనపడతలేదు. దేవుని లక్ష్య పెట్టేటువంటి పరిస్థితి అయితే నీలో కనపడటం లేదు. ఏంటి నీ మందిరానికి వెళ్ళేటువంటి ప్రయోజనము? దేవుణ్ణి నమ్ముకుంటున్నావు అనే ప్రయోజనం ఏమిటి? వందనాలు చెప్తున్నావు, ఏ వందనాలో నీకైతే తెలియటం లేదు. వందనాలు అంటే అర్థమే తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నావు. నీ ముళ్ళులాగే కనపడతా ఉంది. ప్రభునందు ప్రియులారా, మార్పు చెందవలసినటువంటి బాధ్యత నీకు ఎంతో ఉంది. నీకు నీవు గొప్పవాడిగా అనుకోవద్దు.
ప్రభువులో తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని నేర్చుకోనివ్వు. అలా నేర్చుకున్నట్లయితే నీ ముళ్ళు నీలో నుండి తొలగింపు చేసేటువంటి దేవుడున్నాడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, నీవు భక్తిహీనుడు అయితే, దేవునిని ఎరగనటువంటి వ్యక్తివైతే అనేక రకాల బాధల్లో ఉండవచ్చు. అయితే దేవునిని తెలుసుకున్న తరువాత దేవునిని కలిగి ఉండేటువంటి పరిస్థితులు ఏ రకముగా ఉంటాయనేది, నీతివంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలుగజేయు దేవుడవు నీవే. నెమ్మదిని కలుగు చేస్తారండి. నీ ముళ్ళు తీసివేసేటువంటి దేవుడు, నీ కోరికను సిద్ధింపచేసేటువంటి దేవుడు నీకున్నాడనేటువంటి సంగతే నీకు తెలుసుండి కూడా నీ యొక్క చెడ్డ క్రియలను నీవు తీసుకోలేకపోతున్నావు. నువ్వు మారు మనసు పొందలేనటువంటి పరిస్థితిలో కనపడుతున్నావు. కాబట్టి దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటంటే నిజమైనటువంటి మారు మనసు, నిజమైనటువంటి రక్షణ. ఆ రక్షణ భాగ్యం నీకు ఇవ్వాలని ఆయన చూస్తా. దినమెల్లా వారి వైపు నా చేతులు చాపుచున్నాను, నా రక్షణ భాగ్యాన్ని వారికి ఇవ్వాలనే చూచుచున్నాను అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అటువంటి రక్షణ భాగ్యాన్ని, అటువంటి మారు మనసు ఒకవేళ నీకు లేకపోయినట్లయితే, మారు మనసు పొందకపోయినట్లయితే, రక్షణ భాగ్యము నువ్వు పొందకపోయినట్లయితే, ఈ రోజు నుంచైనా దేవునిలో నీ యొక్క పాపములను ఒప్పుకొని ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని స్వీకరించు. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయునుగా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ తల్ల ఉంచి కళ్ళు మూసుకునండి. కృపగలిగిన మా నాయన, మీ వాక్యం ద్వారా మీ ప్రియబిడ్డలతో ఇంతవరకు మాట్లాడారు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ప్రతి వారి యొక్క హృదయము తేట తెల్లముగా నీకు కనబడుతుందని సెలవిచ్చారు నా తండ్రి. మారు మనసు లేనటువంటి బిడ్డలకు మారు మనసును దయచేయండి నా ప్రభువా. రక్షణ భాగ్యాన్ని స్వీకరించలేనటువంటి వారు ఎంతమైతే ఉన్నారో నా ప్రభు, వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. మీ వాక్యాన్ని వినగలిగినటువంటి చెవులను ప్రతి వారికి దయచేయండి. ప్రతి వారి యొక్క హృదయాలని మీ వాక్యముతో కడుగుకోవలసినటువంటి పరిస్థితిని వారికి ఏర్పాటు చేయమని, ఈ చిన్ని మానవులు మీ పరలోక సన్నిధిలో చేరమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ కూర్చొని మీ వాక్యాన్ని విరిచిన మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా.
మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.